గంటకింత 8 గంటలైతే ఓ రేటు, 12 గంటలైతే ఇంకో రేటు, 24 గంటలు దాటితే ఏరే రేటు. పార్కింగ్ ఫీజులు గిట్లనే ఉంటాయి. మళ్ళా పని మీద బండ్లు పెట్టి ఎటన్నా పోతే వచ్చే వరకు టెన్షనే. గంట ఆలస్యమైన డబుల్ పైకం కట్టాల్సి వస్తుంది. మరి బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్లలో పెట్టి ఊర్లకు ఓతోలకు ఛార్జీల సగం పైకం పార్కింగ్కే అవుతుంటాయి. గదే ఫ్రీ ఉంటే కొంతన్న ఫాయిదా అవుతుంది. అంతటా అట్లా కుదరదు. కానీ గీడనైతే మొన్నటిదాకా గట్లనే ఉండే. అయితే మెట్రో స్టేషన్ల బండ్లు పెడతోళ్ళు నిమ్మలవడే ముచ్చటిది. నాగోలు, మియాపూర్లా ఫ్రీ పార్కింగ్ ఎత్తేసి ఛార్జీలు వసూలు చేస్తామన్నారు కదా. ఇప్పుడు వెనకకు తగ్గిండ్రు ఆఫీసర్లు. మెట్రో కూతబెట్టిన కాంచి ఈడ ఫ్రీగానే బైకులు పెట్టి రైలు ఎక్కి ఆఫీసులకు పోతున్నారు. కానీ కొత్తగా డెవలప్మెంట్ పేరు మీద ఛార్జీలు వసూలు చేస్తామని సాటింపేస్తే పబ్లిక్ అంతా మస్తు గుస్సాయిండ్రు. అటు టికెట్ పైసలు, ఇటు పార్కింగ్ ఫీజు. నెలకు ఎట్లా లేదన్నా ఒక్కరికి 3-4 వేలు అయితాయట. గా పైసలు పెడితే పెట్రోల్ పోసుకొని బండి మీదనే పోవచ్చు. ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయని మెట్రో ఎక్కితే గీ బాధుడైందని లొల్లి పెడుతున్నారు. పోనీ గింత పైకం కట్టినా మన బండ్లకు గ్యారంటీ ఉన్నదా అంటే ఓనర్లదే జిమ్మేదారి. పని మంతులు కొట్టేసినా ఇలా నడగొద్దట. మళ్ళా ఎండకెండు, వానకు దడుచుడు, బండ్లన్నీ దుమ్ము. సవలతులు చేసుడు లేదు గాని అడ్డగోలుగా ఛార్జీలు గుంజుడైంది. మునుపు లెక్కనే బైకులు పెట్టనీయాలని రేపు నాగోళ్ళ ప్యాసింజర్లంతా ధర్నా వేస్తామని ఆవాదిస్తే ముచ్చట రచ్చయ్యేటట్టుందని ఇప్పటి మందం వాయిదా వేసిండ్రు. చూడాలి మరి ఎప్పటికీ అట్లనే ఉంటదో. 4 వద్దులైనాక మళ్ళేం చెప్తారో.